జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జైహోకు స్వాగతం. 7 పదుల కేరళ నారి, ఆమె జీవితదారి రహదారి. బస్సు, లారీ, భారీ బండి ఏదైనా సరే ఆ బామ్మగారు స్టీరింగ్ పడితే దారికొచ్చి దూసుకెళ్తాయి. ఆమె వేలాది యువతీ యువకులకు డ్రైవింగ్ నేర్పి బతుకుదారి చూపారు. తమిళనాట నీలగిరిలలో కురుంబ చిత్రకళ ఇతిహాసంలో అట్టడుగున్న కానరాని కథలెన్నిటినో చెబుతుంది. నవీన శిలాయుగంలో అడవి బిడ్డల జీవన కోణాలను ఆవిష్కరిస్తోంది. విభిన్న స్ఫూర్తి కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. జై హో. పేరు రాధామణి, ఊరు కేరళలోని తొప్పుంపాడి, స్కూలు డ్రైవింగ్ స్కూల్. ఇంతకీ ఆ పెద్దామే ఘనత ఏమిటనుకుంటున్నారా? లారీ, బస్సు అని కాదు, పెద్ద వాహనం కనపడితే నడపందే వదలరు. వయసు ఎంత అనుకున్నారు? కేవలం 74. పెద్ద ట్రైలర్లు, ఫోర్క్ లిఫ్ట్లు, రోడ్డు రోలర్లు, క్రేన్లు, జేసీబీలు వేటినైనా ఆమె స్టీరింగ్ పట్టారంటే చెప్పినట్లు వింటాయి. 1 కాదు 2 కాదు, డ్రైవింగ్లో 11 లైసెన్సులు సాధించిన ఖ్యాతి ఆమెది. వాహనాలు నడపడంలో శిక్షణ ఇస్తూ యువత సాధికారతకు తోడ్పడుతున్నారు. వయస్సెంతో చెప్పడానికే అంకెలు. ఈమె ఉత్సాహానికి అవి గీటురాళ్లు ఎంతమాత్రం కాదు. లక్ష్య సాధనకు వయోపరిమితి లేదని స్టీరింగ్ పట్టి మరీ చెబుతున్నారు కేరళ బామ్మగారు టీకే రాధామణి. ఆమె కొచ్చిలో A to Z పేరుతో ఓ డ్రైవింగ్ స్కూల్ నిర్వహిస్తున్నారు. వాహన శోధనకు పట్టుదలగా 11 లైసెన్సులు సాధించారు. కేరళలో భారీ వాహన డ్రైవింగ్ శిక్షణ పాఠశాల ఎక్కడా లేదు. మేము అలాంటి లైసెన్సును మంగళూరులో తీసుకున్నాం. తొలుత పాతకోచి ద్వీపంలోనే రవాణా కార్యకలాపాలుండేవి. కంటైనర్ రాగానే సరుకులు అక్కడుంచి కొల్లాం తదితర ప్రాంతాలకు లారీల్లో వచ్చేవి. అందువల్ల హెవీ లైసెన్స్ డ్రైవర్ల అవసరం ఏర్పడింది. అయితే అలాంటి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం మంగళూరు వెళ్లాల్సొచ్చేది. మేమే హెవీ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలనుకున్నాం. దరఖాస్తు చేశాం. అనుమతి అంత తేలిగ్గా ఏమీ రాలేదు. చట్టపరంగా పోరాడి సాధించాం. దరఖాస్తులో సోదరుడు నా పేర్లు పెడితే నా పేరుతో అనుమతి ఇచ్చారు. స్థానికులకు మణియమ్మగా తెలిసిన రాధామణి స్వస్థలం కొచ్చిలోని తొప్పుంపాడి. 1981లో భర్త ప్రోత్సాహంతో ఈమె స్టీరింగ్ పట్టారు. 1978లోనే ఆయన కొచ్చిలో డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించారు. నా భర్త అన్నింటా ఎంతో చురుగ్గా ఉంటారు. ఐటీఐ చేసినా ఏ రంగంలో అయినా పనిచేసే అభిరుచి తనది. ఆయన నిర్మాణ రంగం సహా అనేక రంగాల్లో పనిచేశారు. ఈ డ్రైవింగ్ స్కూల్ ఆలోచన కూడా తనదే. తేలికపాటి వాహనాలు నడిపే రంగంలో మహిళలు అడుగుపెడుతున్న కాలంలో రాధామణి భారీ వాహనాలైన బస్సులు, లారీలు నడపడం నేర్చారు. క్రమంగా క్రేన్లు, ట్రైలర్లు, ఫోర్క్ లిఫ్టులు, రోడ్డు రోలర్లు, జేసీబీలు నడపటం నేర్చి వరుసగా లైసెన్సులు సాధించారు. ఆమె అలవోకగా అనేక వాహనాలు నడుపుతుంటే స్థానికులకు ఆశ్చర్యమే. పెద్ద టవర్ క్రేన్ లైసెన్స్ తప్ప అన్ని ലൈസൻസുలు ആമയ്ക്കുన్నాయి. പിന്നെ പിള്ളേർ വലുതായി വന്നതിന് ശേഷം അവരെയും കൂടി ഇതിലോട്ട് എല്ലാവരെയും കൂടുതൽ പഠിപ്പിക്കണമെന്നൊക്കെയായിരുന്നു എൻ്റെ ആഗ്രഹം. మా పిల్లలు మరింత చదువుకోవాలని నా కోరిక. వాళ్ళు కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని నా అభిమతం. కానీ డిగ్రీ చేశాక మా వారు వీళ్ళని డ్రైవింగ్ రంగంలోకి తీసుకొచ్చారు. మా కుమార్తె కేరళలో ఆటోమొబైల్ రంగంలో డిప్లొమా పొందిన తొలి మహిళ. అలా కావాలన్నది మా వారి కోరిక. అప్పట్లో అమ్మాయిలు పాలిటెక్నిక్ లో చేరటమే అరుదు. అలాంటిది మా కుమార్తె మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి డ్రైవింగ్ స్కూల్ నడుపుతోంది. ఎందుకంటే ఇంకేం కావాలి? പുള്ളി ആ വെല്ലുവിളി സ്വീകരിച്ച് മോളെ നല്ല ക്ലാസ്സോടുകൂടി തന്നെ മോൾ അവിടെ നിന്ന് പാസ്സായി. അയാൾ ഇപ്പോൾ ഡ്രൈവിംഗ് സ്കൂൾ തന്നെ നടത്തിക്കൊണ്ടിരിക്കുകയാണ്. రాధామణికి తొలిసారి 1988లో బస్సులు, లారీలు నడిపే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. భర్త సూచనలతో ఆమె తొప్పుంపాడి నుంచి చేర్తల వరకు 33 కిలోమీటర్ల దూరం బస్ నడిపారు. ఇతర వాహనాల్లానే బస్ నడపడం కూడా తేలికేనని అర్థం చేసుకున్నారు. A to Z డ్రైవింగ్ స్కూల్ దేశంలో జేసీబీ డ్రైవింగ్ లో అధికృత శిక్షణా సంస్థ అయ్యింది. మరోవైపు కేరళలో అనేక భారీ వాహన డ్రైవింగ్ లైసెన్సులు పొందిన తొలి మహిళగా రాధామణికి ఖ్యాతి దక్కింది.
ഭയങ്കര ഒരു എക്സ്പീరియൻസ് ആയിരുന്നു. അതെന്ന് വെച്ചാൽ ఆద్యമായിട്ട് చేర్తలే అదో భయంకర అనుభవంగా చెప్పొచ్చు. తొలిసారి హెవీ వెహికల్ లైసెన్స్ టెస్ట్ కోసం నేను చేర్తల వెళ్లాను. అయితే చేర్తల వరకు కారు నడపడం చక్కటి అనుభూతిగా మిగిలింది. ఆ రోజుల్లో మహిళలు కేవలం ప్రయాణం చేసేవారే తప్ప బండి కూడా తోలేవారు కాదు. అందువల్ల నా వరకు నాకు మోటార్ వాహనాలు నడపడం గొప్ప అనుభవం, గర్వకారణం కూడా. వెనుక సీట్లో ఒకరున్నప్పటికీ నేను చేర్తలకు ధైర్యంగా కారు నడిపాను. అక్కడి వారు నన్నెంతో మెచ్చుకున్నారు. എന്നാലും ഞങ്ങളുടെ പഠിപ്പിക്കുന്ന വണ്ടിക്കൊക്കെ പുറകിൽ ఆളുంటావు. రాధామణి ఇంకా టవర్ క్రేన్ నిర్వహణ నేర్చుకోవాల్సి ఉంది. సంప్రదాయ వస్త్రాలు ధరించి భారీ క్రేన్ క్యాబిన్లోకి వెళ్లటం అవరోధంగా మారింది. 2021లో ఆమెకు ప్రమాదకర వస్తు రవాణా వాహనం నడిపే లైసెన్స్ వచ్చింది. ఇలా ఉంటే వాహన చోదక శిక్షణ రంగంలో ఆమె కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ 2021లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నా కృషిని గుర్తించింది. తర్వాత 2022లో ఎల్లో డాట్స్ అవార్డు వచ్చింది. ఇలాంటి పురస్కారాలు ఎన్నో వచ్చాయి. పర్సనాలిటీ ఆఫ్ అవార్డు ధారాళం అవార్డులు കിട്ടിയിട്ടുണ്ട്. రాధామణికి కేరళలో భారీ వాహన డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా ఖ్యాతి దక్కింది. ఈమె 68 ఏళ్ల వయసులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశారు. ఇప్పుడు తన డ్రైవింగ్ స్కూల్లో ఆమె నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. 2 కుమారులు, కోడళ్లు, మనవడు, మరికొందరు శిక్షకులు డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ ఇస్తున్నారు. നമ്മുടെ ഇവിടെ എന്ന് വെച്ചാൽ ഒരുപാട് എക്യുപ്മെന്റ്സ് ഇപ്പം എല്ലാവർക്കും അറിയാൻ പറ്റും. ഒരുപാട് ఎక్విప్మెంట్స్ ഉണ്ട്. അതിന്റെ എല്ലാം ഒരു డ్రైవింగ్ కోసం అన్ని వాహనాలు ఇక్కడ ఉన్నాయి. ఒక పెద్దావిడకు అనేక లైసెన్సులు ఉండటమే పెద్ద విషయం. നല്ലൊരു കാര്യമാണ്. ഇപ്പോൾ കുട്ടികളാണെങ്കിലും ഫസ്റ്റ് ഇപ്പോൾ ഇങ്ങോട്ട് ഡയറക്റ്റ് ചോദിച്ചു വന്നത് മണിയമ്മേനെയാണ്. వీడియోస్ కണ്ടിട്ടാണ്. మహిళలే కాదు, పిల్లలు మా యజమానిని అడుగుతున్నారు. వీడియోలు చూసి స్ఫూర్తితో వస్తున్నారు. നമുക്ക് അങ്ങനെ യൂസ് ചെയ്യാൻ പറ്റുമോ എന്നുള്ള ഒരു ഡൗട്ടായിട്ട് ചോദിക്കുന്നവർ മണിയമ്മയുടെ വീഡിയോ കണ്ടിട്ട് ഇൻസ്പിറേഷൻ ആയിട്ട് വരുന്നവരുണ്ട്. ഒരുപാട് പേരുണ്ട്. ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లేవాళ్లు, ఇక్కడే ఉండి డ్రైవింగ్ నే ఉపాధిగా మలుచుకునేవాళ్లు రాధామణి నిర్వహించే సంస్థలో డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. మగవాళ్లే మంచిగా వాహనాలు నడుపుతారన్న అపోహల్ని రాధామణి తన విజయాలతో తుడిచేశారు. ఊరంతా సందడిగా ఉండే ఊటీ, నీలగిరిలోని చల్లగా వాతావరణం యుగంలా ఉంటుంది. గడ్డగట్టేంత చలి. యుగంలా ఉండటమే కాదు, యుగ యుగాల చరిత్రను కళ్లముందుంచే ప్రపంచమది. ప్రకృతి, మనిషి అనుసంధానమైన ఆహ్లాద లోకం. కాస్త దూరంలో మెట్టుపాలయం రహదారిలో ఓ పెద్ద కొండశిల. ఆ రాతి ఉపరితలం మీద కురుంబ గిరిజనులు వేసిన బొమ్మలు కథలెన్నో చెబుతున్నాయి. నవీన శిలాయుగం నాటి ఈ చిత్రకళ ఇప్పుడు కొండదిగి కాన్వాసును చేరింది. గిరిజన జీవన చిత్ర క్రమాన్ని సొగసైన రంగుల్లో కళ్ల ముందుంచుతోంది. మహాకవి మాటల్లో ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలిప్పుడు. ఆ కథలన్నీ మనసు తాకే మనోహర చిత్రాలతో కనిపిస్తే మరెంతో ఆకర్షణీయంగా ఉంటాయి. తమిళనాడులోని నీలగిరులలో విలసిల్లిన అలనాటి వర్ణచిత్రకళ కురుంబ చిత్రకళ. ఊటీ, మెట్టుపాలయం, కోటగిరి రహదారిలో కోటగిరికి సమీపాన వెల్లారికొంబై గ్రామం. అక్కడికి దగ్గరలోనే వెల్తురిపారై కొండరాతి ఉపరితలం. అక్కడ 3000 ఏళ్ల నాడు కురుంబ గిరిజనులు గీసిన వర్ణచిత్రాలు వారి జీవన శైలిని ప్రతిబింబిస్తున్నాయి. తేనె సేకరణ, వ్యవసాయం, వంట చేయడం లాంటి చిత్రాలున్నాయి. వీటిని మొట్టమొదటగా 1984లో అమెరికా నుంచి వచ్చిన ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ అలెన్ జాక్రెల్ గుర్తించి వెలుగులోకి తెచ్చారు. తర్వాత నీలగిరి పురావస్తు అధికారులు అధ్యయనం చేశారు. ఇది వెల్లారికొంబై ఊరు. వెల్లారికొంబైలో ఎల్తుపారైని ఈ గ్రామం పేరు వెల్లారికొంబై. ఈ రాతి ఉపరితలమే తమిళ భాషలో ఎల్తుపారై 3000 ఏళ్ల నాటి నుంచి ఉంది. మా తాతలకు ఈ విషయం తెలిసింది. కృష్ణన్ సోదరుడు చూశారు. ఎల్తుపారైని చూడాలంటే అడవిలో చాలా దూరం ప్రయాణించాలి. అక్కడి రాతి మీద వర్ణచిత్రాలను చూడొచ్చు. కృష్ణన్ 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఇవి 3000 ఏళ్ల నాటివి. మేము 10-15 మందిమి ఉన్నాం. ఇక్కడ ఎవరైనా బయట నుంచి సందర్శనకు వస్తే వారిని ఇక్కడికి తీసుకొచ్చి కళారూపం విశేషాలను వివరిస్తాం.
కురుంబ వర్ణచిత్ర కళ ఆ గిరిజన తెగ జీవితాంశాలను ఆవిష్కరిస్తోంది. వేట నుంచి వివాహ వేడుకల దాకా విశేషాలను కళ్ల ముందుంచుతుంది. తేనెపట్టు యాత్రల ఆనవాళ్లను గిరిజనులు సందర్శకులకు అందిస్తున్నారు. అంతగా ఎవరికీ తెలియని ఈ కురుంబ చిత్రకళను చెన్నైలోని సిపి రామస్వామి పర్యావరణ విద్యా కేంద్రం CPREEC వెలుగులోకి తెచ్చింది. CPR ఫౌండేషన్ గౌరవ సంచాలకులు నందితా కృష్ణ కురుంబ కళారూప పరిరక్షణకు శ్రద్ధ తీసుకున్నారు. విద్యా కేంద్రం పక్షాన క్షేత్రాధికారి కుమారవేలు పనిచేస్తున్నారు. నీలగిరుల్లోని పాఠశాలలకు వెళుతూ పర్యావరణ విద్యపై అవగాహన కల్పిస్తున్నారు. కుమారవేలు, I am working with CPR Environmental Education Center as a field officer. నేను కుమారవేలుని CPR ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ గిరిజనాభివృద్ధి సహా పర్యావరణ పరిరక్షణపై ముఖ్యంగా దృష్టి సారిస్తున్నాం. So this is our basic work. Along with this, we are giving training to other people also. వీరంతా ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేలా శిక్షణ ఇస్తున్నాం. ప్రాథమికంగా ఇది మా పని. కొబ్బరి టెంకాయలతో కళాత్మక వస్తువులు చేసే కళాత్మక పని నేర్పుతున్నాం. ప్రత్యేకంగా గిరిజన యువతకు శిక్షణ ఇస్తున్నాం. పర్టిక్యులర్ కమ్యూనిటీ, ట్రైబల్ కమ్యూనిటీ అండ్ అదర్ జనరల్ కమ్యూనిటీస్ ఆల్సో వి ఆర్ గివింగ్. కురుంబ అంటే అడవి. అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తారు. వీరు గీసే ఈ వర్ణ చిత్రాలు ప్రకృతితో వారి అనుబంధాన్ని సొగసైన రీతిలో తెలియజేస్తాయి. కురుంబ చిత్రాలే సంభాషిస్తాయి. ప్రతి వర్ణ చిత్రం మనిషి ప్రకృతి బంధాన్ని కథగా ఆవిష్కరిస్తుంది. కురుంబ కళాకారులు వారి పూర్వీకుల చరిత్ర, చిత్రకళను గొప్ప సాంస్కృతిక వారసత్వంగా అందుకున్నారు. There are 6 type of tribes in నీలగిరులలో 6 రకాల గిరిజన తెగలున్నాయి. వీరిలో కురుంబలను నీలగిరుల తూర్పు వైపున చూడవచ్చు. ఈ ప్రాంతంలో తిరుగుతున్న క్రమంలో మేము వారి కళా సాంస్కృతిక వారసత్వ విలువలను గ్రహించాం. నా స్నేహితుల ద్వారా ఇక్కడ రాళ్లపై కురుంబ చిత్రకళ విశేషాలను మా సంచాలకులు నందిత కృష్ణకు అందజేశాం. ఆమె చరిత్రకారిణి, అందువల్ల తేలిగ్గా గ్రహిస్తారు. ఈ కళను ఇంకా ఎలా అభివృద్ధి చేయాలో ఆమె అర్థం చేసుకోగలరు. ఈ నేపథ్యంలో వారి వారసత్వ కళతోనే వారికి జీవనోపాధికి మార్గం చూపాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. started developing this Kurumba art for their own livelihood. మధుబని, తంజావూరు, వర్లి చిత్రకళా రూపాలు విలసిల్లుతున్నాయి. అలాగే నీలగిరుల్లో కళాకారులు కుటుంబ చిత్రకళలో అద్భుతాలు సృష్టించారు. ప్రస్తుతం ఈ అరుదైన చిత్రకళా పరిరక్షణకు కురుంబ చిత్రకారులు బాలసుబ్రమణియన్, ఆయన కుమార్తె కల్పన, మరో ప్రసిద్ధ కళాకారుడు కృష్ణన్ విశేష కృషి చేస్తున్నారు. సిపి రామస్వామి పర్యావరణ విద్యా కేంద్రం ఈ సాంస్కృతిక యోధుల కళా కౌశలాన్ని గుర్తించి ప్రాధాన్యమిస్తోంది. నా పేరు దురై సింగ్. మా స్వస్థలం వెల్లారి కొంబై. మా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో 3000 ఏళ్ల నాటి రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. మా పూర్వీకులు గీశారు. ఇక్కడి మేకలు, ఆవులు, కోళ్లు, ఏనుగులు ఉండేవట. అవి అంతరించిపోరాదని ఇలా చిత్రించారంటారు. వీటిని కుటుంబ చిత్రాలు అనవచ్చు. మా వారసత్వ కళా విశిష్టతను మా మావయ్య కృష్ణన్ మా కుటుంబ సభ్యులకు బోధిస్తున్నారు. కురుంబ గిరిజనులు రంగుల కళలో ఎంతో నైపుణ్యం గడించారు. విత్తనాలు, వేళ్లు, ఆకులు, పువ్వుల నుంచి తీసిన సహజ రంగులతో మంత్రముగ్ధుల్ని చేసి కళాత్మక చిత్రాలను సృష్టించారు. మలబార్ కినో విత్తనాలతో చిక్కని రంగులు తయారు చేశారు. They are keep on trying to get some financial assistance from. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం చూస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సాయం అందుతుందని ఆశిస్తున్నాం. వారి కళ మీద ఆసక్తి ఉన్న రుంబ యువకులను గుర్తించి వారిని తమ సంప్రదాయ కళ నేర్చుకునేలా ఒప్పిస్తున్నాం. ఇలా ప్రోత్సహించే క్రమంలో గ్రామాన్ని సందర్శిస్తున్నాం. వారసత్వ కళను గర్వకారణంగా భావిస్తున్న కురుంబ యువకులను గుర్తించాం. మానవుడే చరిత్ర నిర్మాత. చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగించవచ్చేమో కానీ కాలక్రమం నుంచి ప్రజల మనసుల్లోంచి తుడిచివేయలేము. ఆధునిక రంగుల కళను చూసి కురుంబ తెగ కళాకారులు ఆశ్చర్యపోతున్నారు. వీరింకా తమ జీవన ఘట్టాల చిత్రణకు
ప్రకృతి సిద్ధమైన సహజ వర్ణాలనే ఉపయోగిస్తున్నారు. కళను కాపాడుకుంటున్నారు. మహిళలకు భారీ వాహనాలు నడపడం నేర్పుతూ సాధికారతకు కృషి చేస్తున్నారు కేరళ రాధామణి. తమిళనాట నీలగిరిలో కనుమరుగవుతున్న అరుదైన గిరిజన చిత్రకళారూపాన్ని సంరక్షిస్తున్నారు కొద్దిమంది కళాకారులు. అందరూ సామాన్యులే, అసమాన కృషితో చరిత్ర సృష్టిస్తున్నారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.